తిరుపతి జిల్లా చంద్రగిరిలో 2 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. రాయలపురం పంచాయతీ సర్వే నంబర్ 318లో డీకేటీలో పక్కా కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు సింగశెట్టి రాము అనే వ్యక్తి. కేవలం 2 సెంట్ల పట్టాతో 18 సెంట్ల డీకేటీ కబ్జా చేసి బిల్డింగ్ కట్టేశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. సెంటు భూమి 12 లక్షలకు పైగా ఉందని, ఇలాంటి విలువైన భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు అంటున్నారు. సర్వే చేసి చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ వివరణ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ తిరుపతి చిత్తూరు జాతీయ రహదారి సమీపంలో రాయలపురం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 318లో 2 సెంట్లు పట్టా భూమిని తీసుకున్న సింగశెట్టి రాము అనే వ్యక్తి ఆ సమీపంలోనే 18 సెంట్ల భూమిని, ఏదైతే డీకేటీను సమీపంలో ఉన్న కాలువ పొరంబోకు భూమిని దర్జాగా కబ్జా చేసి పెద్ద నిర్మాణాలను ప్రారంభించాడు. ఎన్నికల సమయంలో ఈ నిర్మాణాలను ప్రారంభించడంతో అప్పుడు అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో జోరుగా నిర్మాణాలు పూర్తి చేసి ప్రస్తుతం కమర్షియల్ బిల్డింగ్ ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. ఏకంగా సెంటు భూమి 12 లక్షల పైగా ఉన్న ఈ భూమిని ఈ విధంగా 18 సెంట్ల భూమి అంటే సుమారు 2 కోట్ల పైగా విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. అందులో నిర్మాణాలు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టాడు. ఇక్కడ పెద్ద ఎత్తున హోటల్స్ తో పాటు అదేవిధంగా ప్రయాణికులు సేద తీరడానికి అన్ని రకాల ఏర్పాట్లతో నిర్మాణాలు చేస్తున్నాడు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. దీని పంచాయతీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం స్పందించలేదు. ఈ విషయాన్ని బిగ్ టీవీ ప్రతినిధి రెవెన్యూ కార్యాలయం వద్ద అధికారులకు తెలియజేస్తే దాని మీద సర్వే చేసి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే సింగశెట్టి రాము తాను ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి తాను పనిచేశాను, తన జోలికి ఎవరు వస్తారంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే సుమారు 2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి పరాధీనం అవుతున్నప్పటికీ ఏమాత్రం చర్యలను తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. దీనికి తోడు అటు ఏదైతే సాగునీటి ఇరిగేషన్ అధికారులు తమకు సంబంధించిన కాలువ పొరంబోకు భూమిని కబ్జా అవుతున్నప్పటికీ ఏమాత్రమూ స్పందించలేదు. ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసింది బిగ్ టీవీ ఎంఎన్ఆర్. ఇప్పటికైనా మరి చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, సర్వే చేస్తాము, ఆ భూమిని బయటికి తీసుకొస్తామంటూ అధికారులు చెప్తున్నారు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో అంటే రెవెన్యూ వారు తమ డీకేటీ భూమి ఎంత ఉంది అన్న విషయాన్ని మొదట తెలియజేయాలి. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేయాలి. సమీపంలో ఉన్న పెరూరు చెరువుకు ఇక్కడ నుంచి లింక్ కెనాల్ ఉంది. లింక్ కెనాల్ కు సంబంధించిన భూమిని ఏదైతే కాలువను పూర్తిగా పూడ్చివేసి ఆ తర్వాత ఆ నీటిని పోకుండా అడ్డుకున్నారు. పై స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ కాలువను పూడ్చివేసి ఇతను నిర్మాణాలు చేపట్టాడు. అంతేకాకుండా ప్రధాన రహదారికి దగ్గరలో అవుతున్న వల్ల అక్కడ ఒక హోటల్ తో పాటు కమర్షియల్ ప్లాజా లాంటిది కట్టుకున్న పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ప్రస్తుతం బదిలీ మీద వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి తమకు కొంత సమయం కావాలంటూ చెప్తున్నారు. ఎంఎన్ఆర్ మొత్తం మీద అయితే అది ఇరిగేషన్ భూమి, రెవెన్యూ భూమి రెండింటినీ కబ్జా చేసి దర్జాగా ఒక 20 సెంట్ల ప్రదేశంలో నిర్మాణాలను చేపట్టారు. అయితే 2 సెంట్లలోనే తన నిర్మాణం ఉంది, మిగతాదంతా పార్కింగ్ కోసం పెట్టుకున్నామంటూ కూడా కొత్తగా సింగశెట్టి రాము అనే వ్యక్తి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. థ్యాంక్ యూ దామోదర్.